టాలీవుడ్ ఇండస్ట్రీకి కర్మ సినిమా ద్వారా పరిచయమైన అడవి శేష్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా పాట్లు పడ్డాడు. పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో నెగిటివ్ పాత్రను చేసిన తర్వాత ఈ నటుడికి మంచి గుర్తింపు రావడమే కాకుండా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అయితే మొదట్లో తాను పవన్ సినిమాలో విలన్ పాత్రలో నటించకూడదని భావించి తాను ఆ పాత్రను తిరస్కరించడానికి చాలా ప్రయత్నాలు చేసిన విషయాన్ని బయటపెట్టాడు. తాను అమెరికాలో సంపాదించిన డబ్బుతో మొదట్లో సినిమాల్లో అవకాశాల గురించి విమానాల్లో తిరుగుతూ అందరి దగ్గరికి వెళ్లేవాడిని. ఆ సమయంలో తాను నిర్మించిన కర్మ మూవీ బాగా సక్సెస్ అవుతుందని కలలుగన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ సినిమా విడుదల చేయడానికే తన వద్ద డబ్బు అయిపోవడంతో తాను పడ్డ సినిమా కష్టాలను వివరించాడు. ఆ పరిస్థితుల్లో తమిళ దర్శకుడు పవన్తో తీస్తున్న పంజా సినిమాలో నెగిటివ్ రోల్ ఆఫర్ చేసినా ఆ పాత్రలో నటించడానికి ఇష్టపడలేదు. అప్పట్లో తన కజిన్ బ్రదర్ అడవి సాయి కిరణ్ బలవంతంపై అయిష్టంగా పవన్తో సినిమా చేసిన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఆ సినిమా ఫెయిల్ అయినా తనకు మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తన అదృష్టానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారకుడంటూ పవన్ పై తన ఇష్టాన్ని తెలిపాడు ఈ యంగ్ హీరో. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.